చేద్దాం అనుకుంటున్నారు? అదే అర్థం కావడం లేదు బామ్మ. డ్రెస్సెస్ అయితే రెడీ అయిపోయాయి, కాసేపట్లో ఎల్లప్ప వాటిని తీసుకొచ్చేస్తాడు. కానీ ట్రయల్ చేయడానికి, షోలో ఎగ్జిబిట్ చేయడానికి మోడల్సే దొరకలేదు. పిచ్చి పిల్లలారా, రామదండులా మనమే ఇంతమంది ఉంటే మళ్ళీ వేరే వాళ్ళెందుకు? ఏమంటున్నావు నానమ్మా? అనుకూలంగా లేని పరిస్థితుల్ని కూడా తనకి అనుకూలంగా మార్చుకునే వాళ్లే సమర్థులు అంటున్నాను. అంటే మనమే మోడలింగ్ చేద్దామంటావా? మనమా? ఆ? ఏ అదేమైనా బ్రహ్మ విద్య? దాని పర్పస్ ఏంటి? మీరు కుట్టిన డ్రెస్సులు అందంగా కనపడడం, అంతే కదా? అందంగా చూపిస్తే పోలా? ఏమంటారా? ఓకే, డన్. ఇదేంటి ఇంత లూజుగా ఉంది? సరిగా నుంచో. పదండి బాబు గారు, పద. రేయ్, ఇప్పుడు చూపించాల్సింది బాడీ కాదురా, వస్తా. పదండి. ఏంట్రా ఇదే? అంటే ఇంతకుముందు మీరు పట్టుకున్నారు కదా అని. అనకరా, మామూలుగా వెళ్ళు. ఓ, అందుకని నేను వస్తానండి. బామ్మగారు, మీరేమన్నా 16 ఏళ్ల బాలకుమార్ అనుకుంటున్నారా? పండు ముసలి. ఓ సారీ. ఢిల్లీ ఢిల్లీ. అబ్బా చి దోస చి. ఏ సూపర్. స్టైల్ గా నడుపు. అది 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 అంతే అంతే. బావా, ఇది క్యాట్ వాక్ కాదు బావా. కానీ ఇది క్యాటే బామ్మది. అబ్బో చిచి చిచి.
కంగ్రాచులేషన్స్. నేను చెప్పాను కదా ఖచ్చితంగా మీరే గెలుస్తారని. ఇప్పుడేమంటారు? బామ్మ మాట బంగారు మూట. నిజంగా నీ బ్లెస్సింగ్స్ చాలా పవర్ఫుల్ నానమ్మా. పిన్ని ఇద్దరు కలిసి మోసేస్తున్నారు, జాగ్రత్త. వాళ్ళ అన్నదాంట్లో తప్పే ఉంది గారు. వాళ్ళలో ఎంత ఉత్సాహం ఉన్నా ప్రోత్సహించే వాళ్ళు ఉండాలి కదా. నువ్వు చెప్పు మావా. నేనేలా చెప్తాను, నువ్వే చెప్పు. చాలు చాలు, మీరేదో నాకు సన్మాన సభ పెట్టినట్టుంది. ఇదంతా పిల్లల కృషి కష్టానికి ప్రతిఫలం అంతే. ఏమైనా మీ ఇద్దరిది లక్కీ పేరని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు. నేనెలా చెప్తా, నువ్వే చెప్పు. నా వల్ల కాదు, నువ్వే చెప్పు. నా వల్ల కాదు, నువ్వే చెప్పు. ఏంటదినా అన్నయ్య ఏమంటున్నాడు? కొంప తీసి ఊరికెళ్ళే ప్లాన్లు ఏం లేవు కదా? అలాంటిది ఏమైనా ఉంటే చెప్పండి, బావని ఎక్కడే కట్టిపడేస్తాను. వచ్చేప్పటి కాకుండా నేను ఎక్కడికి వెళ్తాను బామ్మర్ది? ఏం పని బావా? అది మరి నువ్వు చెప్పు. నువ్వే చెప్పు మావా. నువ్వు చెప్పే. చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు మామయ్య కాబోతున్నా బామ్మర్ది. అబ్బా! అంతేనా? ఏంటి? మావయ్యనా? కంగ్రాచులేషన్స్ బావా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వదినా వచ్చిన దగ్గర నుంచి ఒక్క మాట కూడా చెప్పలేదు. మీరంతా ప్రాజెక్ట్ టెన్షన్లో ఉన్నారు కదా, కరెక్ట్ టైం చూసి చెప్దామని ఆగాం. ఇంతకన్నా మంచి టైం ఏముంటుందని ఇప్పుడే చెప్పామమ్మా. భలే వాళ్ళయ్యా. ఈ విషయం తెలియక ఆ అమ్మాయికి ఆ పని ఈ పని అని చెప్పి బాగా ఇబ్బంది పెట్టేశాను. చచా, అదేం లేదు బామ్మగారు. అసలు నేనేం చేశానని. ఏది ఏమైనా నువ్వు బాగా రెస్ట్ తీసుకోవాలమ్మా. మెడికల్ చెకప్లన్నీ చేయించుకున్నావా? ఆ పని మీద ఈ ఊరొచ్చా మామయ్య గారు. అయితే రేపే వదిన తీసుకుని హాస్పిటల్కి వెళ్దాం. షూర్. నేను వెంటనే అపాయింట్మెంట్ తీసుకుంటాను. నిన్న మీరు వాంతులు చేసుకుంటే మా ఢిల్లీ వంట ఎఫెక్ట్ ఏమో అనుకున్నా. ఇదన్నమాట సంగతి. కంగ్రాట్స్ అక్క. థ్యాంక్ యూ. బావా కంగ్రాట్స్ బావా. థ్యాంక్ యూ వరుణ్. చిన్నబాబు గారు, ఇది సెటైల్ వేసే టైం కాదండి, స్వీట్స్ తినే టైం. తీసుకోండి. వెరీ గుడ్ రా. కొన్ని పనులు మాత్రం కరెక్ట్ టైంకి చేస్తావు. తీసుకోండి అన్నయ్య గారు. తీసుకోండి చిన్నబాబు గారు. అయ్యగారు. వదినా బేబీ ఎక్కడ? ప్రోగ్రామ్ నుండి రాగానే మేడం లోపలికి వెళ్ళి లాక్ చేసుకున్నారు. ఎంత పిలిచినా రెస్పాండ్ అవ్వడం లేదు. అందుకే నాకు టెన్షన్ అనిపించి మీకు కాల్ చేశాను. బేబీ 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 ఉంటున్నావా? ఇట్స్ జస్ట్ ఎ కాంపిటీషన్. దిస్ ఇస్ నాట్ ద ఎండ్. ప్లీజ్ బేబీ ఓపెన్ ద డోర్. నీ ఫ్రస్ట్రేషన్ మొత్తం తీరిపోయిందా బేబీ? వాట్ ఈస్ దిస్? ఇంటికి రాకుండా ఫోన్ చేయకుండా వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? చూడు బేబీ, బిజినెస్లో ఇవన్నీ కామన్. ప్లీజ్ డాడ్, మీరేం చెప్తారో నాకు తెలుసు. బట్ ఆ బాలు శైలు చేతులు ఓడిపోవడం నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. సో వాట్ బేబీ, ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ ద సక్సెస్ అని నీకు తెలీదా? ఐ నో డాడ్. అందుకే వాళ్లకు మించిన ప్రాజెక్ట్ పట్టుకొని అంతకు రెండింతలు సక్సెస్ చేసి చూపిస్తాను. దట్స్ ద స్పిరిట్ బేబీ. దేనైనా స్పోర్టీగా తీసుకోవడం నేర్చుకో. దిస్ ఈస్ మై రిక్వెస్ట్. రేష్మా, ఆఫీస్ మెయిల్ ఒకసారి ఓపెన్ చేయి. ఓకే మేడం. ఎస్ డాడ్, నాకు ఈ స్పోర్టింగ్ కంపెనీ డీల్ కావాలి. ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ కంపెనీ. ఇది ఎలాగైనా ఏజీ క్రియేషన్స్ సొంతం కావాలి. ఓకే బేబీ, దిస్ ఈస్ గోనా బీ యువర్స్ అండ్ దిస్ ఈస్ మై ప్రామిస్.
థ్యాంక్ యూ డాడ్. ఈ ప్రాజెక్ట్ చేతికొస్తే ఆ బాలు వాళ్ళకంటే 10 times బెటర్ రేంజ్లోకి వెళ్తాను. బాలు ఏంటో చెక్ని అలాగే చూస్తున్నావు? ఏం లేదు శైలు, ఇలాంటి చెక్స్ ఎన్నో తీసుకున్నాం, బట్ ఇదేంటో చాలా స్పెషల్గా కనిపిస్తుంది. నిజం చెప్పాలంటే మనల్ని మనకే ప్రూవ్ చేసినట్టు అనిపిస్తుంది. నిజమే బాలు, ఈ ప్రాజెక్ట్ మనకు చేజారిపోతే ఎకనామిక్గా చాలా స్ట్రగుల్లోకి వెళ్ళేవాళ్ళం. రేపే చెక్ క్రెడిట్ చేసి పేమెంట్స్ అన్ని క్లియర్ చేశాక అడ్వాన్స్లు ఇచ్చేసి వర్క్ ఫాస్టప్ చేద్దాం. అంతకంటే ముందు అక్కని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా శైలు. ముందే చెప్తున్నాను, వాళ్ళ దగ్గర ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టనివ్వకూడదు. అన్నీ మనమే చూసుకోవాలి. అవును బాలు, ఉన్నదంతా ప్రాజెక్ట్ మీదే ఖర్చు చేసాం. మిగిలిన డబ్బు హాస్పిటల్కైనా సరిపోతుందో లేదో. ఇప్పుడేం చేయాలి? పోనీ అపాయింట్మెంట్ ఎల్లుండికి పోస్ట్పోన్ చేయనా? ఈలోపు చెక్ క్రెడిట్ అవుతుంది. బాగోదు బాలు, వాళ్ళ యాంగ్జైటీ చూసావు కదా. వీలైనంత త్వరగా చెకప్ చేయించుకోవాలనుకుంటున్నారు. ఒక పని చేద్దాం, నా ఏటీఎం కార్డు స్టక్ అయిందని చెప్పి నాన్న కార్డు తీసుకెళ్దాం. మన చెక్ క్రెడిట్ అయ్యాక నాన్న అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేద్దాం. బెస్ట్ ఐడియా. బాలు, చాలా రోజుల తర్వాత కాస్త రిలాక్స్డ్గా ఉంది. నిద్రొస్తుందా? నిద్రపోతే మరి మనం ఎప్పుడు గుడ్ న్యూస్ చెప్పేది? ఏంటో అయ్యగారికి అంత తొందరే మరి. ఉదయం అక్క బావ కళ్ళల్లో ఏదో తెలియని తృప్తి, కొత్త హ్యాపీనెస్ చూశాను శైలు. వాళ్ళని అలా చూస్తుంటే ఏదో అంటారే, మనసు నిండిపోవడం అని. ఆ ఫీలింగ్ అదే అనిపించింది. అలాగైతే వాళ్ళలో మనల్ని చూసుకుందాం బాలు. కానీ ఇప్పుడు మనకున్న బాధ్యతల్లో పిల్లలు పుడితే వాళ్ళకి ఎంతవరకు న్యాయం చేయగలమంటావు? అంటే బోలే డబ్బు సంపాదించిన తర్వాత ప్లాన్ చేద్దామంటావా? అలా అని కాదు బాలు, నేను ప్రెగ్నెంట్ అయితే ఆ మూమెంట్స్ని, ఆ ఫీలింగ్ని ప్రతి క్షణం ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. పిచ్చి, మనం ఊరొచ్చే ముందు మీ నాన్న నాతో కొన్ని విషయాలు షేర్ చేసుకున్నాడు. అబ్బో, ఏం మాట్లాడుకున్నారు మామ అల్లుళ్ళు? మామయ్య తన పెళ్లి టైంకి చదువు మానేసి కేవలం కౌలు రైతులా పనిచేసేవాడంట. కానీ నువ్వు పుట్టి నిన్ను చేతుల్లోకి తీసుకోగానే తనకొచ్చిన మొదటి ఆలోచన ఏంటో తెలుసా? ఏంటి? నా బిడ్డకి ఏ లోటు రాకుండా చూసుకోవాలంటే నేనేం చేయాలి అని. అంతే, డిస్టెన్స్లో చదువుకుంటూ రాత్రి పగలు కష్టపడి నీళ్ళు పుట్టే టైంకి చేతిలో డిగ్రీ, 25 ఎకరాల భూమి సంపాదించాడంట. దీన్ని బట్టి నీకేమర్థమైంది? ఒకప్పుడు పిల్లలంటే పేరెంట్స్ ఆనందానికి అడ్డు అనుకునేవాణ్ణి, కానీ వాళ్లే మన అభివృద్ధికి మెయిన్ రీజన్ అవుతారని ఇప్పుడు అర్థమైంది. ట్రస్ట్ మీ, ఐ విల్ మేక్ ఎవ్రీథింగ్ ఫైన్. రేష్మా, ప్రాజెక్ట్ కోసం డిజైన్ చేసిన ఫైల్స్ అన్ని ఎక్కడున్నాయి? మోడలింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి మేడం. వాటిని స్టోర్ రూమ్లో పడే. నా ఓటమిని ఎత్తి చూపించేవి ఏవి నా కళ్ళకు కనిపించకూడదు. అవసరం లేదు మేడం, ఆ డిజైన్స్ వాళ్లే కొంటామని డీల్కి ముందే చెప్పారు కదా. ఆ విషయమే వాళ్ళతో మాట్లాడి ఆ డిజైన్స్కి డ్రెస్సెస్కి చెక్ తీసుకొచ్చాను. ఎవరిని అడిగి చేసావి పని? అది మేడం, మన కష్టాన్ని ఇన్వెస్ట్మెంట్ని లాస్ చేసుకోవటం ఎందుకని. ఇది మీ కంటికి చెక్కలా కనిపించొచ్చు, నాకు మాత్రం ఆ బాలు వదిలేస్తే నాకు పడేసిన ముష్టిలా కనిపిస్తోంది. సారీ మేడం, రిటర్న్ ఇచ్చేస్తాను. వద్దు, ఆ చెక్ని నా తరపున చేనేత కార్మికుల సహాయార్థం నేతన్న నిధికి అందజేయండి. అలాగే మేడం. మేడం, కుమార్ సార్ చెప్పారని మన డిజైన్స్ని, డ్రెస్సెస్ని ఆన్లైన్లో సేల్స్ కూడా పెట్టాను మేడం. వాటికి అడ్వాన్సులు కూడా వచ్చాయి మేడం. మేడం, ఆ ఆర్డర్స్ అన్ని క్యాన్సిల్ చేయమంటారా? వద్దు,
ఆ అమౌంట్ డ్రా చేసి కార్లో పెట్టించు. సరే మేడం. ఇంకెప్పుడు నన్ను అడగకుండా ఇలాంటి డెసిషన్స్ తీసుకోకండి. దిస్ ఈజ్ సెకండ్ టైం. యూ హ్యావ్ ఓన్లీ వన్ ఛాన్స్. మామయ్య టాబ్లెట్ వేసుకున్నారా? వేసుకున్నానమ్మా. నానా బాలు నీకోసమే వెయిట్ చేస్తున్నాను రా. ఇదిగోరా హాస్పిటల్ ఖర్చులకు వాడు. అదేంటి నానా నా దగ్గర నీ దగ్గర లేవని కాదురా, రాజీ నిన్ను సొంత తమ్ముడి కంటే ఎక్కువగా చూసుకుంది. మరి కూతురి బాధ్యత తండ్రిదే కదా, అందుకే ఆ అమ్మాయికి అన్నీ నా డబ్బులతోనే జరిపించు. సరే నానా. ఏంట్రా అన్నీ మీకు మీరే అనుకుంటే మధ్యలో నేనెందుకురా? ఏమైంది పిన్ని? రే నరసింహం, మన ఊళ్ళో ఎంతమంది పెళ్లిళ్ళకి కాన్పులకి నన్ను వెంట పెట్టుకు వెళతారో నీకు తెలుసు కదా. నాకెందుకు తెలియదు పిన్ని. అరే నీ హస్తవాస అలాంటిది. నువ్వు ఎదురొచ్చి డబ్బులేమందే కదిలేవారే కాదు కదా. రాజే నీ కూతురైతే నాకు మనవరాలు. తన బాధ్యతంతా నాది. నేనే దగ్గరుండి హాస్పిటల్కు తీసుకువెళ్తాను. అమ్మా రాజీ, ఆలస్యం అవుతుంది, తొందరగా రండమ్మా. వచ్చేసాం బామ్మ. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సారీ, ఎక్కడికి వెళ్తున్నట్టున్నారు? నేను తర్వాత కలుస్తాను. మీరుండండి, ఏదో పని మీద వచ్చినట్టున్నారు. హాస్పిటల్కి నేను పిన్ని తీసుకెళ్తాంలే అమ్మా. నేను ఎలాగో జనరల్ చెకప్ చేయించుకోవాలి కదా. అలాగే మామయ్య. జాగ్రత్త బావా, అక్కకి అన్ని టెస్టులు చేయించు. సరే బామ్మర్ది. అది మేము చూసుకుంటాం లేరా. రండమ్మా. వస్తాం శైలు. వస్తామమ్మా. ఉంటా సార్. నమస్తే. వస్తాం బాలు. రండి సార్. సార్ కూర్చోండి సార్. కూర్చోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ట్రాక్లో పడ్డారు, ఇక ఆగకుండా పరిగెడుతూ ఉండండి. మేము అదే అనుకున్నాం సార్. ఈ ప్రాజెక్ట్ ఫినిష్ అయ్యేలోపు వేరే వాటి కూడా ట్రై చేస్తూ ఉండాలని. ఏదో గోల్డెన్ బాతింగ్ ప్రోడక్ట్స్ నుంచి ఆర్డర్ వచ్చింది సార్. మీరేమంటారు? ఇస్ ఇట్ గుడ్? మంచిదే, కానీ గో ఫర్ బెటర్ శైలు. ఆ విషయం మాట్లాడడానికే వచ్చాను. ఏంటి సార్, ఏదైనా మంచి డీల్ ఉందా? ఎస్, నిన్ననే నాకు ద్రోణ స్పోర్ట్స్ కంపెనీ నుంచి మెయిల్ వచ్చింది. అది ఇంటర్నేషనల్ బ్రాండ్ కంపెనీ కదా సార్? అవును, చాలా పెద్ద ప్రాజెక్ట్. వాళ్ళు మార్కెటింగ్కి మంచి కంపెనీ కోసం చూస్తున్నారు. వై డోంట్ యూ అప్రోచ్ దెమ్? అంత ఈజీ అంటారా సార్? అఫ్ కోర్స్. మీకు చేనేత ప్రాజెక్ట్ ఇచ్చిన వీరేంద్రనాథ్ అందులో వన్ ఆఫ్ ది షేర్ పార్ట్నర్. తనకెలాగో మీ వర్క్ తెలుసు కాబట్టి తన ద్వారా వెళ్తే ఈజీ అవుతుంది. అయితే రేపే వెళ్ళి కలుస్తాం సార్. గుడ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్. అన్నట్టు బ్యాంక్ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? లేదు సార్. సరే, నేను ఒకసారి ఫాలో అప్ చేస్తాను. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. శైలు, వీరేంద్రనాథ్ గారితో మాట్లాడాను. రేపు ఒకసారి డైరెక్ట్గా కంపెనీలోనే మీట్ అవ్వమన్నారు. వెరీ గుడ్. ఏంటా హడావిడి? వదిన వాళ్ళు హాస్పిటల్ నుంచి వచ్చేస్తారు. ఆ లోపు వంట చేయాలి కదా. అవును, ఢిల్లీ ఏమైపోయాడు? వదిన వాళ్ళు ఉన్నంత వరకు ప్రాజెక్ట్ ప్రాసెసింగ్ అంతా వరుణ్ణి చూసుకోమని గైడ్ చేశాను. ఢిల్లీ కూడా వస్తానంటే తీసుకెళ్లాడు. దేనికి? చేసే పని చెడగొట్టడానికా? తమరేం చేస్తున్నారు? నా వంట పని చెడగొడుతున్నారు. ఇన్ని నీళ్లు పోస్తే ఎలా బాలు? దాందేముంది, ఇంకొంచెం పిండి కలుపుకుంటే సరిపోద్ది. బాలు, అరే చాలా బాలు. ఇప్పుడు నేను ఎలా కలపాలి? అది కూడా రాదా? నేను చూపిస్తా ఉండు.